అయితే నిన్న సోషల్ మీడియాలో అంటే పిల్లలకు యూనిఫామ్స్తో పాటు బెల్ట్లు షూస్ కూడా ఇవ్వాలనుకున్నప్పుడు చిన్నప్పుడు చాలా మంది గుర్తే ఉంటుంది డబుల్ ప్యారగాన్ చెప్పులని ఉంటుండే తెలుసా నీకు? డబుల్ ప్యారగాన్ చెప్పులని ఉంటుండే గుర్తుందా? చాలా మందికి డబుల్ ప్యారగాన్ చెప్పులు. డబుల్ ప్యారగాన్ చెప్పులు ఎవరు ఎప్పుడన్నా వాడిరా మీరు? డబుల్ ప్యారగాన్ అని చెప్పులు ఉంటుండే. ఇక అవి తెగిపోతే పిన్నీస్ పెట్టుడు, దానికి కాంట పెట్టి కాంట కింద పెట్టి ఇక ఇట్లా ఇట్లా రాసుకుంటా పోయేది మెల్లగా. ఇట్లా అంటే ఆ చెప్పు ఊడిపోకుండా అట్లుంటుండే. రైట్. ఆ డబుల్ ప్యారగాను స్కూల్కి పోయేటప్పుడు ఒక్కొక్కసారి ఈ చెప్పు కింద అరిగిపోతుండే, మొత్తం అరిగిపోయి మడిమే కిందనే ఉంటుండే, సగం చెప్పు ఉంటుండే. డబుల్ ప్యారగాన్ చెప్పులు ఎస్ వాడినాం. ఇప్పుడు ఉన్నాయో లేవో మరి, ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ డబుల్ పారగాన్ అంటుండే, ఇంత దొడ్డు ఉంటుండే చెప్పు. పారగాన్ ఉన్నాయి కానీ పారగాన్ ఉన్నాయి. పారగాన్ చెప్పులు ఫేమస్ ఒకప్పుడు. నేను పారగాన్ చెప్పులు 22 రూపాయలకు 23 రూపాయలకు కొన్నా, అంతే ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో పారగాన్ చెప్పు తెలియదు కానీ పారగాన్ చెప్పులు మోతాదే ఉంటుండే, కింద రంధ్రాలు అయ్యాయి. కరెక్టే, వెనకాల ఇట్లా ఇట్లా రంధ్రం పడుతుండే, ఇట్లా అరిగిపోయి అరిగి రంధ్రాలు లేవు. ఇప్పుడు లేవట రబ్బర్ చెప్పులు. వాడి ఉన్నా చాలాసార్లు, నేను కూడా ఒక్కసారి వాడినట్టున్నా. అయితే కొత్తగా చెప్పుల నిజంగా చెప్తున్నాగా 6వ 7వ తరగతి తర్వాత అప్పుడు చెప్పులు వాడినా నేనైతే. చెప్పులు అంతకుముందు తెలియదు అంటే చెప్పులు ఉంటే పెద్ద అది ఉంటుండే. చెప్పులు ఇక కొనక కొనేది చెప్పులు. కొని ఎవరింటి కాడ పోతే ఆనే మనిషి వచ్చేది, అలవాటు లేదు కదా. ఇప్పుడు కాలినడకల పోయేదా, అట్లా చెప్పులు మస్తుగా మనిషి వచ్చేది. నేను ఆడ ఈడ మళ్ళీ పోయి తెచ్చుకునేది చెప్పులు. రకరకాల చెప్పుల బాధలు అయితే ఒకటి కాదు. అప్పుడు కూడా అగ్గసగ్గ చెప్పులు దొరికేటి, తాత్కాలికంగా వారం 10 రోజులే వచ్చేటి, అందంగా ఉండేటి, అరేక్ మాల్ లెక్క ఉండేటి చెప్పులు. కానీ పారగాన్ చెప్పులే స్ట్రాంగ్ ఉంటుండే. పారగాన్ చెప్పులు రేనాల్డ్స్ పెన్ను, రేనాల్డ్స్ రొటోమాక్ ₹3.50 ఎంత ఉండేది. రొటోమాక్ ఆ తర్వాత ఇంకా దాన్ని ఇట్లా గీకి దాంట్లో ఇండియా వస్తుంది, దాంట్లో కట్ చేసి 150 రూపాయలు అట్ట. ఇప్పుడు పారగాన్ చెప్పులు నటరాజ్ 22 రూపాయలు ఉంటుండే. సో మొత్తానికైతే అప్పుడు పరిస్థితుల వరకు అదే గొప్ప. అప్పుడు పారగాన్ చెప్పులు, తర్వాత షూస్ కూడా చాలా గమ్మత్ షూజులు ఉంటుండే అప్పుడు. అంటే స్కూల్ డ్రెస్ మీద తెల్ల షూస్ ఉండే అప్పుడు స్కూల్ కు. తెల్ల షూస్ ఉంటుండే కానీ అది రేరుగా షూస్ అవి. ఇక ఎన్టీ రామారావు కాలంలో అప్పుడు యూనిఫామ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు యూనిఫామ్ పంపించి అందరికి ఒకటే సైజు. నాకు ఈడికి వచ్చేది మోకాలకి అంగి ఈడికి వచ్చేది. 8వ తరగతి దాకా పాయింట్, అది వాస్తవమే. 6, 7 హై స్కూల్ పోయినాక పాయింట్, అప్పటిదాకా లాగే. ఇక ఆ లాగు ఇటు గుంజ అటు గుంజ 2 ట్యూబ్ లైట్లు వెనుక రంధ్రాలు పడేటి, దానికి ప్యాచ్లు మళ్ళా ఇవన్నీ ఉంటుండే అప్పుడు. ఎటువైనా ఏమో ఆ కాలం. ఇప్పుడు పోరాడు వాడు బడికి పోతాడు, ఇక బడికి పంపాలనే టైంకే వానికి బూట్లు, షూజు, షాపు, మన్ను, మసాడం, బెల్ట్లు అన్ని తెచ్చి పెడుతుండే. ఇప్పుడు ఇక అప్పుడు పుస్తకాలు బుక్స్ లేకపోతే కూడా ఇటు దిక్కు మ్యాథ్స్, ఇటు దిక్కు సైన్స్ రాసుకొచ్చేది. 2 దిక్కుల నడిచేది కార్యక్రమం అట్లా మరి.